హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. చాలా బాగుంది. సాయంత్రం ఇంటికి పిల్లలు రాగానే స్కూల్ నుంచి ఇలా చేసి పెట్టండి. చాలా ఈజీగా సింపుల్గా చేయొచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. దీని పేరు ఏంటంటే ఆనియన్ పకోడా. ఈ పకోడాని ఈ విధంగా చేస్తే పిల్లలే కాదండి, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ ఆనియన్ పకోడా మంచి రుచిగా రావాలంటే ఈ మెథడ్లో చేయండి. సూపర్ టేస్టీగా కరకరలాడుతూ చాలా బాగుంటుందండి. కాకపోతే ఇది ఎలా చేశానో ఎలా చేయాలో ఒక్కసారి మన కిచెన్లోకి వెళ్ళి చూద్దామా. ముందుగా ఉల్లిగడ్డలు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత వాటి మీద ఉన్న పొట్టు మొత్తం శుభ్రంగా తీసేసుకోవాలి. నేనైతే 9 ఉల్లిగడ్డలు తీసుకున్నానండి. కొంచెం ఎక్కువ తక్కువ కావాలన్నా కూడా తీసుకోవచ్చు మన ఇంట్లో మెంబర్స్ని బట్టి. ఓకేనా. ఆ తర్వాత మనం ఈ టైప్లో కట్ చేసుకోవాలి. సన్నగా పొడవుగా కట్ చేసుకుంటే ఇవి మనం చేసే పకోడాకి సూపర్గా ఉంటుందండి. అందుకోసమనే ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఈ రోజుల్లో చిన్నపిల్లలైతే ఉల్లిగడ్డ అన్న మాటే దగ్గరికి రానియటం లేదండి. చాలామందిని గమనిస్తూ ఉంటాం. చిన్నపిల్లలు ఉల్లిగడ్డ అంటే నేను తినను అని చెప్పేసి మనం కూరలో వేసినా ఎలా వేసినా కానీ తీసి పడేస్తూ ఉంటారు. కానీ ఈ టైప్లో మనం పకోడా టైప్లో చేస్తే మాత్రం ఇంకా కావాలి కావాలి అని అడిగి మరీ చేయించుకొని తింటారు. అంత బాగుంది. పిల్లల చేత ఉల్లిగడ్డ తినిపించడం కూడా ఇదొక మార్గం. ఓకేనా. ఈ టైప్లో కట్ చేసిన వాటన్నింటిని తీసి ఒక బౌల్లోకి వేసేసుకుందాం. ఇవన్నీ బౌల్లో వేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఉల్లిగడ్డల్ని మనం కట్ చేసిన వాటిని ఇలా పొరలు పొరలుగా విడదీసుకోవాలండి. ఈ టైప్లో పిసిగితే ఏంటంటే ఈ పొరలు పొరలుగా ఊడొస్తాయి. ఆ టైప్లో మనం మొత్తాన్ని విడదీసుకోవాలి. విడదీస్తేనే మనం చేసే రెసిపీలో కొంచెం పొరలు పొరలుగా సూపర్గా వస్తుంది, ఉంటలు ఉంటలు రాకుండా. ఇప్పుడు పచ్చిమిరపకాయని కట్ చేసి వేసి కరివేపాకు కూడా వేసేద్దాం. కొత్తిమీర కూడా కొంచెం ఒక పిడికిడేనులో వేసుకొని జీలకర్ర 1 టేబుల్ స్పూను, కారం కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకొని సాల్ట్ కూడా 1 టేబుల్ స్పూను, ఆ తర్వాత ధనియాల పొడి 1 టేబుల్ స్పూను, చిటికెడు గరం మసాలా, చిటికెడు పసుపు, ఇవి 2 వేసాక అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం కలిపే విధానాన్ని బట్టే ఇది మంచి రుచి వస్తుందండి. ఓకేనా. ఇది ఎలా అంటే మనం బాగా పిసుకుతూ కలపాలి. ఈ ఉల్లిపాయల్లోకించి నీరు అన్నది బయటికి రావాలి. ఆ టైప్లో మనం వీటిని బాగా పిసకాలండి. ఈ టైప్లో పిసుకుతూ దీన్ని కలిపితే ఇందులోకించి నీరు అలా వస్తుంది బయటికి. ఒకసారి మీరే గమనించండి. ఈ టైపు బాగా పిసికి ఇప్పుడు పక్కన పెట్టేసి ఒక మిక్సీ జారీ తీసుకొని అందులో 1 కప్పు వచ్చేసి తినే శనగలు వేసుకుందామండి. అంటే మనం రైస్ కుక్కర్లో రైస్ వేస్తాం కదా, ఆ కప్పుతో ఒక కొలత. ఇప్పుడు వీటిని మనం గ్రైండ్ చేసుకోవాలి. తినే శనగలు, పచ్చెనగలు కాదండి, తినే శనగలు. ఓకేనా. అంటే పుట్నాల పప్పు. ఈ టైప్ మెత్తగా మనం పొడి కొట్టుకోవాలి. ఈ టైప్ మెత్తగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ ఆనియన్ బౌల్ తీసుకొని చూడండి ఎలా నీరు ఊరిందో. ఈ టైప్ మనకి నీరు ఊరాలండి. మనం బాగా పిసుకుతూ కలిపేదాన్ని బట్టే నీళ్ళు ఊరుతాయండి. ఈ టైప్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో గ్రైండ్ చేసిన పొడిని వేసుకుందాం. ఆ పొడిని తీసి పెట్టే అవసరం లేదండి, మొత్తం పొడి దానికి సరిపోద్ది. ఇప్పుడు దీంట్లో బియ్యం పిండి ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోద్ది. ఓకేనా. బియ్యం పిండి అంటే మన పొడి బియ్యాన్ని ఆడిచ్చి పెట్టుకుంటాం చూడండి, ఆ పొడి బియ్యం పిండి అండి, తడిది కాకుండా. ఓకేనా. ఆ పొడి బియ్యం పిండిని దీంట్లో వేసినాక ఇప్పుడు మనం బాగా కలపాలి. ఇలా పిసుకుతూ బాగా కలుపుకోవాలండి. నీళ్లు వేయద్దు ముందు. తర్వాత ఏంటంటే చూసి అవసరమైతేనే వాడుకోవాలి. ఇప్పుడు చేతిలో కొద్దిగా అలా పోసుకొని ఇలా చిలకరించుకోవాలి అంతే. నీళ్ళు ఎక్కువ శాతం దీనికి అవసరం లేదండి. ఓకేనా. ఈ ఉల్లిపాయల్లో ఉన్న నీళ్ళే దీనికి సరిపోతాయి. ఓకేనా. ఖాళీ మనం చెయ్యి తడుపుకోవాలి అంతే తప్ప నీళ్లు పోసుకోకూడదు. నీళ్లు పోస్తే ఏమవుద్దంటే బాగా లూజు వారుతుంది, అంబలంబలుగా అవుతుంది. ఇప్పుడు చూడండి ఈ టైప్ మనం బాగా కలిపితే జిగురు టైప్లో వస్తుందండి మనం కలిపిన పిండి. ఈ టైప్లో బంకగా రావాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 1/2 లీటర్ దాకా మనం నూనె పోసుకుందాం. కొంచెం ఎక్కువ తక్కువ అయినా కానీ ఇబ్బంది లేదండి, ఆ నూనె మళ్ళీ కూడా వాడుకోవచ్చు కాబట్టి. కానీ మనం వేసే పకోడా ఏంటంటే మునిగే విధంగా మనం పోసుకోవాలి. దాన్ని వేడెక్కనిచ్చి ఇప్పుడు మనం కలిపి పెట్టిన ఉల్లిపాయ ముద్దని
చేత్తో కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఈ టైప్లో వేళ్ళతో ఇలా ఇలా అనుకుంటూ అందులో వేసుకోవాలండి. ముద్దలు ముద్దలు వేయకుండా, ఓకేనా? అలా రెల్లల టైప్లో మనం వేసామంటే ఇలా పొడి పొడిలాడుతూ భలే వస్తుందండి, ఓకేనా? ఇప్పుడు కాసేపు అలా ఒకవైపు ఉడికిన తర్వాత ఇలా తిరగేసుకోవాలి. ఇలా తిరగేసుకుంటూ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా దీన్ని వేగనిచ్చుకోవాలండి. మరి మాడగొట్టుకోకూడదు, ఓకేనా? మాడినా కానీ రుచి ఉండదు. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తే అది తింటుంటే కరుం కరుం అంట భలేగా ఉంటుందండి, ఓకేనా? అదే టైప్లో మొత్తం పిండిని సేమ్ అలాగే వేసేసుకోవాలి. వేసేసుకొని సేమ్ ఆ టైప్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు దీన్ని మనం పిల్లలకి పెడుతుంటే వాళ్ళు తినేటప్పుడు వాళ్ళ ముఖంలో ఆనందం చూడాలి. మమ్మీ ఇది సూపర్ ఉంది అని అంటూ ఎంజాయ్ చేస్తారండి, ఓకేనా? ఇప్పుడు మనం కొన్ని పచ్చిమిరపకాయలని అదే నూనెలో ఇలా వాడుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే మనం పెద్దవాళ్ళు తినేటప్పుడు కాస్త అలా పకోడా ఒక ముక్క నోట్లో పెట్టుకొని పచ్చిమిరపకాయ వేగిన దాన్ని కొరుక్కొని తింటుంటే రుచి చాలా బాగుంటుందండి, ఓకేనా? కరివేపాకు కూడా ఒక 4 రెమ్మలు దూసి అందులో వేసుకొని కాస్తలా అందులో చిటపటలాన్నిచ్చి వెంటనే తీసేయాలి. తీసేసి దాన్ని కూడా సర్వ్కు ఉపయోగించుకుంటే కలర్ఫుల్గా చాలా బాగుంటుందండి. ఇలా ఏంటంటే సెకండ్లలో తయారయ్యే రెసిపీ. ఈ విధంగా చేసి పిల్లలకే కానీ పెద్దవాళ్ళకే కానీ పెట్టండి. వాళ్ళు తినేటప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఆనందం అంతా ఇంత కాదండి. ఎప్పుడు చేసినా మళ్ళీ ఈ విధంగానే స్నాక్ చేయమని చెప్పి మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకొని మరి తింటారండి. అంత బాగుంది. మరొక వీడియోలో కలుద్దామా?